దౌలతాబాద్ మండలం బీఆర్ఎస్ నాయకులు కుప్పగిరి మాజీ సర్పంచ్ హరికృష్ణ గారిని అలాగే దౌలతాబాద్ మాజీ సర్పంచ్ సిరేష్ రమేష్ గారిని నేడు తెల్లవారుజామున ఇద్దరిని సర్పంచ్లు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గం ధర్నాలు చేపట్టకుండా ముందుగానే అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అసెంబ్లీలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి పైన సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు నోరు పారేసుకోవడంతో వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఉన్న రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా చూడకుండా ఈ సీఎం గారు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడం జరుగుతుంది. మేము దీన్ని పెద్దగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అరెస్టులు ఆపినా కూడా ఎంత చేసినా కూడా మేము పోరాడి ఈ సీఎంని ధర్నాలు రసారోపణలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈ సీఎంపై అయినా చేతనైన కాడికి పోరాడి ఈ సీఎంని సాధ్యమైనంత వరకు రాష్ట్రాలు ధర్నారోపణలు చేసి దీన్ని తీసుకెళ్తామని పోరాడుతున్నామని చెప్తున్నాం.